వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. తొలి రోజే సంచలన ప్రకటనలు నిర్ణయాలతో ట్రంప్ దూసుకుపోతున్నారు. 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేసిన ట్రంప్ బైడెన్ తీసుకున్న నిర్ణయాలను రద్దు చేశారు. మూడో ప్రపంచ యుద్ధం ఆపుతానంటున్న ట్రంప్ అసలు లక్ష్యం ఏంటి? రష్యా ఉక్రెయిన్ వార్కు ట్రంప్ చెక్ పెడతారా? రష్యాను పుతిన్ సర్వనాశనం చేశాడన్న వ్యాఖ్యల మర్మం ఏమిటి? ఇమిగ్రేషన్ విదేశాంగ విధానంపై ట్రంప్ తీరు భారత్కు ప్లస్సా మైనసా? మన దేశంపై ట్రంప్ తాజా నిర్ణయాల ప్రభావం ఎంత? ట్రంప్ ర్యాపిడ్ ఫైర్ చర్చిద్దాం ఇవాళ లంచ్ డిబేట్లో. చర్చలో భాగంగా మనతో పాటు పాల్గొంటున్నారు ప్రముఖ విశ్లేషకులు ది హిందూ మాజీ రెసిడెంట్ ఎడిటర్ నగేష్ కుమార్ గారు, అలాగే ప్రముఖ విశ్లేషకులు మాజీ మేజర్ శ్రీనివాస్ గారు డిబేట్లో ప్రత్యేకంగా పాల్గొంటున్నారు. రైట్ నగేష్ గారు, మనం చూసాం మునపటి ట్రంప్ లాగా లేరు. ముందు నుంచి ట్రంప్ కొంత స్పెషలైజ్గానే ఉన్నారు, కొంత డిఫరెంట్గానే ఉన్నారు. కానీ ఆ డిఫరెన్స్ ఇంకా ఎక్కువ కనిపిస్తోంది ఈసారి. అంటే ఎట్టి పరిస్థితుల్లో అమెరికా ఫస్ట్ అంటాం కానీ, అమెరికా గెయిన్ ఎగైన్ అంటాం కానీ, మొదటి రోజే 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్పై సంతకాలు చేయటం కానీ, బైడెన్ నిర్ణయాలన్నింటినీ రద్దు చేస్తూ ఒక ప్రకటన చేయటం కానీ, ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తోంది? నిన్న తొలి రోజు ప్రసంగం కానీ, ఆయన ఆహాభావాలు కానీ చూస్తున్నప్పుడు ఇక నుంచి ట్రంప్ పరిపాలన ఎలా ఉండబోతుందంటే మీ అంచనా ఏంటి? అంటే ట్రంప్ 2.0 ఏదైతే ఉందో అది ట్రంప్ 1.0కి చాలా తేడా ఉంటుంది. ఈ ట్రంప్ 1.0లో ఏమిటంటే అతను ఎటు మాట్లాడతాడో ఏం చేస్తాడో ఏదో తెలియదు. ఒకటి మాట్లాడతాడు, ఒకటి చేస్తాడు. ఈ ట్రంప్ 2.0లో ఏమైందంటే ఆయనకి ఒక ఫుల్ ఫ్లెజ్డ్ మ్యాండేట్ వచ్చింది. ఆయనే చెప్పాడు నిన్న, ఏది నేను మామూలుగా గెలవడం కాదు, నేను పాపులర్ ఓట్లో నాకు మెజారిటీ వచ్చింది. అది కాకుండా 7 స్వింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 7 స్వింగ్ స్టేట్స్ లో కూడా నేనే గెలిచాను అన్నాడు. సో దాంట్లో ఏంటంటే టోటల్ మెజారిటీ ఉంది ట్రంప్కి ఈసారి. సో ఏం చేస్తాడనేది ఈసారి ఏమిటంటే తను ఏది ఒక గోల్డెన్ చాప్టర్, స్వర్ణ యుగం తీసుకొస్తాననేది ఆయన అంటున్నాడు. ఇది ఎంత మటుకు సాధ్యం అనేది అది పక్కన పెడితే, బట్ ఏమిటంటే ఇప్పుడు సెనెట్ లో మెజారిటీ ఉంది, ప్లస్ ఏమిటంటే స్టేట్స్ లో అన్నిట్లో మంచి ఇది ప్రజల్లో మంచి ఒక సపోర్ట్ ఉంది. అయితే ఏమిటంటే ఇప్పుడు ఇది అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడా, సద్వినియోగం చేసుకోడా? అయితే బిగినింగ్ ఏమిటంటే నిన్న ఏం చేశాడు, 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ని దాంట్లో 80 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ బైడెన్ ఆర్డర్స్ ని రివర్స్ చేశాడు. సో దాంతో ఏం తెలుస్తుందంటే ట్రంప్ ఈ అడ్మినిస్ట్రేషన్ మీద మొదటి రోజు నుంచి తన స్టాంపు వేసే ఉద్దేశంతో ఉన్నాడు. నిన్న ఇంకోటి ఏం జరిగిందంటే, అది మరి ఇంతకుముందు ఎప్పుడు నేను ప్రతి ఇనాగరేషన్ ఏదో టీవీలో ఫాలో అవుతూనే ఉంటాను, ఇంతలాగా ఒక ప్రెసిడెంట్ పాత ప్రెసిడెంట్ ని ఏది నాశనం చేశాడు, దేశం వెనక్కిపోయింది అనేది ఇంతలాగా అనడం అనేది ఎక్కడ చూడలేదు. నిన్న చాలా స్ట్రాంగ్ గా మాట్లాడాడు. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రయారిటీస్ ట్రంప్ 3-4 ప్రయారిటీస్ ఉన్నాయి తను ఫిక్స్ చేసినవి. ఫస్ట్ ఏమిటంటే ఇది ట్రేడ్ బ్యారియర్స్. దానికి ఏం చెప్పాడంటే, నేను ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ ఒకటి స్టార్ట్ చేస్తాను. రెండోది ఏమన్నాడంటే ఇమిగ్రేషన్లో ఏమిటంటే ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ బయటకు పంపిస్తానన్నాడు. మూడోది ఏమన్నాడంటే ఆయన ఇది అమెరికాలో ఉన్న ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని తీసేస్తానంటున్నాడు. ఇలాంటి కొన్ని రాడికల్ మెజర్స్ తీసుకొస్తా ఉంటున్నాడు. ఇండియాకి ఎంత మటుకు దీనివల్ల లాభం నష్టం అనేది దీన్ని చూస్తే ట్రంప్కిను మోదీకి చాలా పోలికలు ఉన్నాయి. ఎందుకైతే బోత్ ఆర్ ఫార్ రైట్. సో ఇద్దరు ఏంటంటే ఒక నేషనలిస్ట్ ఎజెండావే పర్సూ చేస్తారు. నేషనలిస్ట్ ఎజెండా ఏంటంటే ఈయన నిన్న చెప్పాడు ఏంటంటే మై ఫస్ట్ ప్రయారిటీస్ అమెరికా అనేది. ఇక్కడ కూడా మోదీ కూడా అదే చెప్తాడు, మేరా ఇది మేడ్ ఇన్ భారత్, మేక్ ఇన్ భారత్ అనేది ఏంది స్లోగన్ అది. సో ఇద్దరికి ఏంటంటే చాలా పోలికలు ఉన్నాయి. వీళ్ళిద్దరూ ఏంటంటే స్ట్రాటజిక్ గా ఎట్లా కలుస్తారో అనేది ముందు తెలుస్తుంది. వీళ్ళది ఏంటంటే పాలసీ, ట్రంప్ పాలసీ ఇండియాకి ఎంత మటుకు దేనివల్ల డిసైడ్ అవుతుందంటే ట్రంప్ పాలసీ చైనా పక్క ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి ఇండియా పక్క పాలసీ ఉంటుంది. మనకు ఒక శుభ సూచకం ఏంటంటే నిన్న కొన్ని వార్తలు వచ్చాయి ఏంటంటే ట్రంప్ ఫస్ట్ విజిట్ ఏప్రిల్లో చైనాకు ఉంటుంది, సెకండ్ విజిట్ ఇండియాకు ఉంటుంది అనేది. ఒకవేళ ఇదే నిజమైతే ఇండియాకు ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇండియా ఏమిటంటే
ట్రంప్ టాప్ ప్రయారిటీలో ఉన్నట్టుగా మనం భావించవలసి వస్తుంది మనం. ఓకే, రైట్. మేజర్ శ్రీనివాస్ గారు, మీకేమనిపిస్తుంది సార్? ట్రంప్ తాజా నిర్ణయాల ప్రభావం మన దేశంపై ఎలా ఉండబోతోంది? ప్రధానంగా ఇమిగ్రేషన్ విషయంలో అందరూ ఆలోచన చేస్తోంది. ఒకటి, అక్కడ జన్మతహా పౌరసత్వం రద్దుకు సంబంధించి తీసుకున్న నిర్ణయం ఒకటైతే, రెండు, ఇమిగ్రేషన్ విషయంలో కానీ వీసాల విషయంలో కానీ చాలా కఠినంగా ఉండబోతున్నాను, అమెరికా ఫస్ట్ అనేది నా నినాదం, ఆ విషయంలో రెండో అభిప్రాయం లేదే అంటున్నారు. అమెరికా గెయిన్ ఎగైన్ అంటున్నారు. వీటి ఇంపాక్ట్ మన ఇండియన్స్పై కానీ ఇండియాపై కానీ ఎలా ఉండబోతుంది? సార్, ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా క్లియర్ గా చూడాలి. అమెరికాలో ఉన్నటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మాత్రమే నేను బయటకు పంపిస్తాను అన్నది అక్కడ వాదన చాలా క్లియర్ గా ఉందండి. ఒకవేళ మీరు H1B వీసా ఏదైతే ఉందో, లేదా ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం మీ టైం లిమిటేషన్ ఏదైతే ఉందో, ఆ టైం లిమిటేషన్ ప్రకారం మీరు ఇక్కడ ఉండి ఆ తర్వాత కాలంలో మీరు వెళ్ళిపోతారు అనుకున్నటువంటి వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేదు. అసలు ఏ కంట్రీ అయినా సరే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనేటువంటిది యాక్సెప్ట్ చేయదండి. సపోజ్ ఇప్పుడు మనం కూడా ఇక్కడ చూడండి, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే ఈవెన్ వీసాలు కూడా లేకుండా వస్తున్నటువంటి బంగ్లాదేశీస్ ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ ఇల్లీగల్ గా వస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా అక్కడ వెస్ట్ బెంగాల్ నుంచి, నార్త్ ఈస్ట్ నుంచి మనం తరిమేయాలి అని చెప్తున్నాం. దానివల్ల అనేక రక్షణ పరమైనటువంటి సమస్యలు ఏర్పడతాయండి. సో ఇక్కడ ట్రంప్ ఆలోచిస్తున్నటువంటి విధానంలో మేము ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము బయటికి పంపించేయాలి అనేటువంటి విధానం వాళ్ళ కంట్రీ ప్రకారము కరెక్టే అండి. ఈవెన్ మనం కూడా ఒకసారి ఆలోచించాలి. మనం ఏం చేస్తున్నాం, అక్కడ చదువుకోవడానికని వెళ్తున్నాం, కానీ అక్కడ చదువుకోవడానికి మాత్రమే అక్కడ మనకి పర్మిషన్ ఉంది, కానీ అక్కడ ఉన్నటువంటి పార్ట్ టైం జాబ్స్ అన్ని కూడా ఇండియన్స్ చేస్తున్నారు. ఒక రకంగా చూస్తే అమెరికాలో కూడా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అనేటువంటిది ఉంది. అలాగే ఈ కనీసం హౌస్ కూడా లేనటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారండి. అయితే పేదరికం కనిపిస్తుంది, అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. వీటిని కూడా అడ్రస్ చేయవలసినటువంటి అవసరం ఉందండి. అయితే మన కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో, ఇండియా నుంచి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ స్థానిక యువతకి ఒక కాంపిటీటర్స్ గా తయారయ్యారు. అక్కడ పార్ట్ టైం జాబ్స్ మన వాళ్ళే చేస్తున్నారు, అలాగే ఈవెన్ పర్మనెంట్ జాబ్స్ కూడా పోటీగా తయారయ్యారు. సో ఈ రెండు విషయాల్లోని ఇప్పుడు అక్కడ యువతకి వీళ్ళు మన ట్రంప్ ఒక భరోసా అనేటువంటిది ఇవ్వాలి, అలాగే కొంత మార్పు అనేటువంటిది ఇవ్వాలి. కాబట్టి ఇల్లీగల్ మైగ్రెంట్స్ ను కంట్రోల్ చేస్తామని చెప్పడంలో ఏమాత్రం తప్పు లేదండి. సో దట్ ఈస్ పాలసీ ఆల్సో దట్ ఈస్ వాట్ అమెరికా ఫస్ట్ అనేటువంటి నినాదం ఏదైతే ఉందో ఆ నినాదం ప్రకారం అతను ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పోతే నెక్స్ట్ దీని ఇంపాక్ట్ అనేటువంటిది వాణిజ్యం మీద కూడా పడేటువంటి అవకాశం ఉందండి. మన వాణిజ్యం మీద కూడా పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ట్రంప్ చేస్తున్నటువంటి విధానాలు ఒక పక్కన మన ప్రపంచంలో హైలీ డెన్స్ పాపులేషన్, అలాగే హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి కంట్రీస్ ఇండియా అండ్ చైనా. ఒకప్పుడు చైనా అండ్ ఇండియా, నౌ ఇట్ ఈస్ ఇండియా అండ్ చైనా. దట్ మీన్స్ వీ హ్యావ్ హైయెస్ట్ హ్యూమన్ రిసోర్సెస్. పాపులేషన్ కాదండి, హ్యూమన్ రిసోర్సెస్ అనేటువంటి ఎక్కువగా ఉన్నాయి. ఈ హ్యూమన్ రిసోర్సెస్ అన్ని కూడా వాళ్ళకు అవసరం. అయితే అది రైట్ వేలో అవసరం, దాన్ని రైట్ వేలో అవసరము. మన ఇండియా ఏమో బ్రెయిన్ డ్రైనింగ్ గురవుతుంది. ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అమెరికా యొక్క డెవలప్మెంట్ కు ఉపయోగపడుతున్నారు. దట్ ప్రాసెస్ విల్ కీప్ కంటిన్యూయింగ్. ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం వాళ్ళ విధానాలు ఉన్నాయండి. కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు అంటే ఈజ్ ఎ బేసికలీ బిజినెస్ మ్యాన్. ఈయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినప్పటికీ కూడా ఈజ్ బేసికలీ ఎ బిజినెస్ మ్యాన్. ఈ బిజినెస్ మ్యాన్ ప్రకారం ఈ కంట్రీలో ఎంత మాక్సిమం పవర్ ని, ఆ యొక్క బెనిఫిట్ ని తీసుకోవాలి అనేటువంటి చూస్తున్నాడు. ఈ విధంగా ఇతని యొక్క విధానాలు వెళ్తున్నాయండి. లాస్ట్ టైం మనం చూసినప్పుడు ట్రంప్ కొంత వ్యతిరేకతను సంపాదించుకున్నాడు. ఈవెన్ ఒక ఇన్సిడెంట్ మీకు రిమైండ్ చేస్తాను. ఈయన యొక్క న్యూడ్ ఆ యొక్క స్టాట్యూ ఒకటి పబ్లిక్ లో పెట్టారు. అంటే ఒక ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా యొక్క న్యూడ్ స్టాట్యూ ఇక్కడ పబ్లిక్ లో పెట్టారు అంటే ట్రంప్ ఎంత వ్యతిరేకతను పొందాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ వ్యతిరేకత అంతా కూడా పోగొట్టి మళ్ళీ రావడం, he has to sustain that popularity. కాబట్టి ఆ పాత వ్యతిరేకత ఏదైతే ఉందో ఆ పాత వ్యతిరేకత ఆయన పోగొట్టుకోవాలి. ప్రస్తుతం వచ్చినటువంటి పాజిటివిటీ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయాలి. ఇప్పటికీ కొంతమంది ట్రంప్ పట్ల వ్యతిరేకంగా ఉన్నారండి, వాళ్ళని కూడా తన వైపు తిప్పుకోవాలి. ఇలాంటి డ్రాస్టిక్ మెజర్స్ తీసుకోవడం వల్ల 100 పవర్ఫుల్ ఎగ్జిక్యూషన్స్ అనేటువంటి ఆయన చేస్తున్నాడు. ఈస్ గోయింగ్ ఇన్ దట్ వే అండి. అలాగే మన ప్రసాద్ గారు చెప్పినట్టు, నగేష్ గారు చెప్పినట్టు చాలా క్లియర్ గా, నగేష్ సార్ చెప్పినట్టు వెరీ క్లియర్ గా అండి, ఇక్కడ
he has to show the difference between Joe Biden and his మార్క్ ట్రంప్ మార్క్ వేయాలి అనేటువంటి చాలా క్లియర్ గా కనిపిస్తుందండి. అందు గురించి ఈయన యొక్క విధానాలు కాస్త దుందుడుకు చర్యలుగా ఉండొచ్చు, లేదా చాలా అగ్రెసివ్ గా ఉంటున్నాయి. సో దిస్ విల్ కంటిన్యూ ఇనిషియల్లీ ఫర్ సమ్ టైమ్ అండి. ఓకే నగేష్ గారు, వాణిజ్యం సంబంధించి ఆల్రెడీ ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడారు. స్పెసిఫిక్గా 2019లో భారత్కు ప్రాధాన్య వాణిజ్య హోదాను అమెరికా తొలగించింది. ఇప్పుడేమో క్లియర్గా అమెరికా ఫస్ట్, అమెరికా గెయిన్ అగైన్ అని ట్రంప్ చెప్తున్న మాటలు రెండోది. మూడోది స్పెసిఫిక్గా అంటే గతంలో మన ఎగుమతుల పైన టారిఫ్ సంబంధించి కొంత ఎక్కువగా ట్రంప్ టైంలోనే పెరిగిందన్నది పాత గణాంకాలు చూస్తే అర్థమవుతుంది. ఈ ట్రేడ్ పరంగా ఎలా ఉండొచ్చు ఇంపాక్ట్? ఫస్ట్ ఒక ఇమిగ్రేషన్ మీద ఒక చిన్న మాట చెప్పేసి ట్రేడ్ మీద వస్తాను. ఇమిగ్రేషన్ ఏమిటంటే ఇండియాకి ఇది పెద్ద సమస్య. ఇది ట్రంప్ తీసుకున్న డెసిషన్ ఏమంటున్నారంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ డిపోర్ట్ చేస్తాను అనేది. సో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఏంటంటే ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు థర్డ్ హైయెస్ట్ ఉన్నారు. ఫస్ట్ ఏమో మెక్సికో, రెండోదేమో ఎల్ సాల్వడార్, మూడోదేమో ఇండియా. ఇండియా నుంచి ఎంతమంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎస్టిమేట్ ఎంత అంటే 7.25 lakhs. వీళ్ళందరినీ ఏంటంటే ప్లేన్ లో ఎక్కించి పంపించాలి. అలాగే మెక్సికోది ఏంటంటే 4.25 million, దాని తర్వాత ఎల్ సాల్వడార్ ఏమో 7.75 million ఎంతో ఉంది. వీళ్ళందరినీ ఎన్ని ప్లేన్స్ లో పంపిస్తాడు. దాని తర్వాత ఇది మీరు వాణిజ్య ఒప్పందాలు ఉన్నారే, ఇండియాకి ఏంటంటే మోస్ట్ ప్రిఫర్డ్ నేషన్ ఇది ఎత్తిసారు. అయితే ఏంటంటే ట్రంప్ కి ఇండియా మీద కొంచెమైనా సింపతి లేదు. ఎందుకైతే ఆయన మైండ్ లో ఏదో కూర్చుంది. ఇంతకు ముందు ఏంటంటే హార్లే డేవిడ్సన్ మోటార్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో ఇండియా వాటి మీద ఏంటంటే 100% ట్యాక్స్ వేస్తుంది. ఏమంటాడంటే ఆయన ఎక్కడ ప్రపంచంలో ఈ 100% ఇంపోర్ట్ డ్యూటీ ఎక్కడా లేదు, ఇండియా చాలా అన్యాయం చేస్తున్నది అనేది. అయితే ఏమిటంటే ఆయన ఈ టారిఫ్స్ లో మాత్రం ఎక్కడైనా తగ్గుతాడు అనేది నేనేమైతే అనుకోను. ఎందుకైతే ఆయన ఇప్పటికే ఏమంటారంటే వాళ్ళ ఎలైజ్, నేటో ఎలైజ్, యూరోపియన్ ఎలైజ్ వీళ్ళందరూ ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే అమెరికా మీద బతుకుతున్నారు, నేటో కంట్రిబ్యూట్ చేయటం లేదు. వాళ్ళు అసలు దే హావ్ బికమ్ సార్ట్ ఆఫ్ లీచెస్ ఓనర్స్ అన్నది ఆయన ఒక భావన. అలాంటిది ఇండియాకి ఏదైనా ట్రేడ్ లో ఏదైనా కన్సెషన్స్ ఇస్తాడు అనేది అనుకోవడం కష్టం. అయితే ఇండియాకి ఏమిటంటే ఒకవేళ ఏదైనా లాభం రావాలంటే అమెరికన్ ఇండస్ట్రీ, చైనాలో చాలా మటుకు ఉంది అమెరికన్ ఇండస్ట్రీ. ఎందుకంటే చైనాలో అమెరికా కన్నా లేబర్ చీప్, ఇండియా కన్నా కాస్ట్లీ. సో అమెరికన్ ఇండస్ట్రీ చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ అమెరికాలో ఇవి కూడా ఉన్నాయి, ఇది న్యూక్లియర్ రియాక్టర్స్ కూడా అమెరికన్ కంపెనీస్, జనరల్ ఎలక్ట్రిక్, జనరల్ మోటార్స్, వీళ్ళందరూ హెవీ మెషినరీ కూడా చైనాలో తయారవుతున్నాయి. ఐఫోన్స్ అంతా చైనాలోనే తయారవుతాయి. సో అదేదైనా ఏంటంటే చైనా మీద ఏదైనా ట్రేడ్ బ్యారియర్స్ పెట్టి వీళ్ళు ఇండియాకి తన ఇండస్ట్రీని షిఫ్ట్ చేస్తే ఏదైనా ఉపయోగం ఉంటుంది. కానీ ఇండియా నుంచి ఏవైతే ఇంపోర్ట్స్ అవుతాయో ఏది టెక్స్టైల్స్, దాని తర్వాత కొన్ని ఏది స్పైసెస్, ఇలాంటి వాటి మీద మాత్రం మనం అమెరికా నుంచి ఎలాంటి మనం ఇది అక్కర్లేదు, ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. అటుపక్క నుంచి వచ్చింది కూడా మనం ఏమైనా మనం అమెరికా మనకి ఏదైనా ఇలాంటి విషయంలో ఏం సహాయం చేస్తుంది అనేది మనం ఎలాంటి ఆశలు పెట్టుకోకూడదు. నిన్న స్పీచ్ లో చాలా స్పష్టంగా చెప్పాడు. నిన్న స్పీచ్ లో కాకుండా ఫస్ట్ టర్మ్ లో కూడా ప్రతి వాళ్ళు ఏంటంటే అమెరికా పెద్ద దేశం కనుక మన దగ్గర నుంచి ఎలాగా ఇప్పుడు ఏంటంటే ట్రేడ్ లో ఒక పాలసీ పెట్టుకున్నానండి. వి విల్ ఇంపోర్ట్ వాట్ అమెరికా నీడ్స్, we will export what that country needs, and we will see that what we import is only what America needs and not what the other country needs. ఆ పాలసీ మన అడ్డదినంగా అవతల వాడు ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు కనుక మనం తీసుకునేదానికి కాదు, మనకి గట్టిగా అవసరం ఉంది అనేది ఉంటేనే మనం తీసుకుందాం అనేది అదొక పాలసీ ఉంది. సో ట్రేడ్ బ్యారియర్స్ అయితే ఇండియా డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టారిఫ్స్ కూడా ఇంపోర్ట్ టారిఫ్స్ బాగా పెంచుతాడు. దాంట్లో నిన్న బాగానే హింట్ ఇచ్చాడు, ఇంతకు ముందు కూడా హింట్ ఇస్తూ పోయాడు తన ఎలక్షన్ క్యాంపెయిన్ లో. సో ఎలాంటి మనం అమెరికా దగ్గర ఇలాంటి సహాయం మన జీడిపి పై దాని ఎఫెక్ట్ ఉంటుందా నాగేష్ గారు? జీడిపి మీద ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, ఎందుకంటే మనకి ఫస్ట్ బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ మనకి ఏంటంటే చైనా, అమెరికా కాదు.
సో మన ఎక్స్పోర్ట్స్ ఏంటంటే మెయిన్ గా మనకి ఫస్ట్ బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అనేది చైనా. అయితే చైనాకి ఏంటంటే మనం అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం, సరే అది వేరే సంగతి. బట్ నేను అనుకోవడం జీడిపి మీద చాలా మినిమల్, బికాస్ ఇండియా నుంచి ఎక్స్పోర్ట్సే చాలా తక్కువ. దీనివల్ల ఏమి నేను అనుకోవడం జీడిపి మీద ఎలాంటి ప్రభావం ఏమి ఉండదు ఓకే దీనివల్ల. ఓకే మేజర్ శ్రీనివాస్ గారు, మనం చూసాం అంటే ట్రంప్కు సంబంధించి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆయనకి బాసటగా నిలిచిన సందర్భం ఒకటి ఇప్పుడు మీకు గుర్తు చేస్తున్నాను. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, నిన్న ఆయన పుతిన్ని ఉద్దేశిస్తూ రష్యాని సర్వనాశనం చేశారని ఒక వ్యాఖ్య చేశారు. రెండోది, మూడో ప్రపంచ యుద్ధాన్ని నేను రానివ్వను, అడ్డుకుంటానన్నారు. నాలుగోది, ఈ అమెరికా అధ్యక్షుల్లో ట్రంప్ ఉన్నప్పుడు మాత్రం యుద్ధం అనేది లేదు అన్నది మనకి కనిపించిన పిక్చర్ ఆ టైంలో. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈ రష్యా విషయంలో, రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ట్రంప్ ఎలా వ్యవహరించవచ్చు, దానికి చెక్ పెడతారని భావించవచ్చా? పుతిన్కి సంబంధించి రష్యాను సర్వనాశనం చేశారన్న వ్యాఖ్యలను వైడర్ సెన్స్లో ఎలా చూడాలి? ఆయన రష్యా అనేటువంటిది ఎప్పుడు కూడా ఒక కాంపిటీటర్ గానే అమెరికా భావించడం జరిగిందండి. అటువంటి సందర్భంలో సైకలాజికల్ ఇంపాక్ట్ గురి చేయడం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటి చాలా సహజం. సో నేను చేయవలసిందంతా కూడా ఆల్రెడీ చేసేసాను, ఇంకా చేయవలసింది ఏమీ లేదు అనేటువంటిది. అదే విధంగా ఈయన చెక్ పెడతాను అనేటువంటిది ఏదైతే ఉందో, ఆ యుద్ధానికి చెక్ పెడతాను అనేటువంటిది ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్రపంచ దేశాలన్నీ కూడా కోరుకుంటున్నవే. నిజంగా కనుక ట్రంప్ ఆ విధంగా బిహేవ్ చేసి అతను అనుకున్న మాట నిలబెట్టుకుని మూడో ప్రపంచ యుద్ధం రానివ్వను, ఇట్స్ యాక్చువల్లీ ఆయన ఇచ్చినటువంటి ఒక వాగ్దానం, దాన్ని నిలబెట్టుకుంటే గనక 100% ఇట్ ఈస్ గుడ్ ఫర్ ది వరల్డ్ కంట్రీస్. అండ్ అట్ ది సేమ్ టైం అమెరికా వాంటెడ్ టు డూ ద ఆయుధ వ్యాపారం అనేటువంటి చేయాలని కోరుకుంటుందండి అమెరికా ఎప్పుడు కూడా. సో ఇలాంటి స్ట్రగుల్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటువంటి ఉండడం వల్ల ఇలాంటి కంట్రీస్, అడ్వాన్స్డ్ కంట్రీస్, డిఫెన్స్ ఎక్స్పోర్ట్ కంట్రీస్ కి ఆల్వేస్ బెనిఫిషియల్ గా ఉంటుంది. కాబట్టి వాళ్ళు పూర్తి స్థాయిలో దాన్ని చేస్తారా చేయరా అనేటువంటిది మనం వేచి చూడాలండి. లేకపోతే అమెరికా అనేటువంటిది వాస్తవంగా కనుక చూసుకుంటే దాని సుప్రిమసీని కాపాడుకోవడం కోసం ఎలాంటి సైకలాజికల్ వార్ఫేర్స్ అయినా సరే వాళ్ళు అడాప్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే ఎకనామిక్ వార్ఫేర్ కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో డైరెక్ట్ కన్వెన్షనల్ వార్ఫేర్ కి వెళ్ళకపోయినప్పటికీ కూడా ఈ ట్రేడ్ వార్ అండ్ సైకలాజికల్ వార్ అనేటువంటిది ఇంటర్నేషనల్ గ్లోబల్ సినారియోలో కంటిన్యూ అవుతూనే ఉంటుందండి. ఇది కంటిన్యూ అవుతుంటుంది కాబట్టి ఈయన చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో మనం ఎదురు చూడవలసి ఉంటుంది. వీ హావ్ టు వెయిట్ అండ్ సీ అండి అవన్నీ కూడా. రైట్. నగేష్ గారు, చైనా విషయంలో ఇందాక మీరు కూడా మాట్లాడారు. అంటే చైనా విషయంలో, పాకిస్తాన్ విషయంలో ట్రంప్ ఎలా ఉండొచ్చు అంటే, నిన్నటి ఆయన వ్యాఖ్యలు చూసేటప్పుడు అంతకుముందు చైనాకు సంబంధించి కొన్ని వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ట్రంప్ కరెక్ట్గా బాధ్యతలు స్వీకరించడానికి 24 గంటల ముందు చైనా అధ్యక్షుడితో సంభాషించారు. వాణిజ్యపరమైన అంశాలు మాట్లాడుకున్నాం, సహకారం అనేది చాలా కీలకం అన్న వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. అంటే ఇప్పుడు ట్రంప్ రెండో టర్మ్ లోని ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఈ చిన్న చిన్న దేశాలు తప్పితే, ఇది మెక్సికో అంటే చిన్న చిన్న దేశాలు కాదు అవి అంటే అంత స్ట్రాంగ్ దేశాలు కాదు, కెనడా తప్పితే ఎవరిని ఎక్కడ రాంగ్ సైడ్ లో రబ్ చేయడానికి సిద్ధంగా లేడు. ఎందుకంటే నేను రష్యా గురించి కూడా మంచి మాటలు మాట్లాడాడు, మూడో ప్రపంచ యుద్ధానికి ఎక్కడికా నేను సిద్ధంగా కానన్నాడు. చైనా కూడా వెళ్తాడనేది ఫస్ట్ విజిట్ సంకేతాలు వస్తున్నాయి. అయితే యూరప్ గురించి కొంచెం అతను కొంచెం సినికల్ గా ఉన్నాడు. అయితే ఏమిటంటే చైనా ఇప్పుడు రష్యా, అమెరికా ఎంత కాదన్నా కూడా చైనా కావాల్సిందే. ఎందుకంటే చైనా ఇది ప్రొడక్షన్ హబ్. సో ఏమిటంటే చైనా ఈజ్ ఆల్సో ది సెకండ్ లార్జెస్ట్ ఆర్మీ, సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ. ఇన్ఫాక్ట్ వాళ్ళ నేవీ ఏదైతే ఉందో మోస్ట్ పవర్ఫుల్ నేవీ ఇన్ ద వరల్డ్. Chinese People's Republic Army is the biggest in the world. సో డెఫినెట్లీ ఒక అమెరికాకు ఒక థ్రెట్ ఉంది. అయితే ఇండియా ఎక్కడ ఫిగర్ అవుతుందంటే ఈ క్వాడ్ లోనే. ఈ క్వాడ్ ఏంటంటే అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్. ఈ క్వాడ్ ని ఎంత మటుకు ఇంకా ప్రోత్సహించాడో చూడాలి ఇది. ఎందుకైతే ఈ క్వాడ్ అనేది డెఫినెట్లీ ఒక చైనాకు ఒక ఇరిటెంట్, బట్ ఇరిటెంట్ కూడా కావాలి. ఎందుకంటే చైనా తైవాన్ ప్రతిరోజు ఏదో ఒక ఇరిటేషన్ చేస్తున్నది. వాళ్ళ ప్లేన్లో వాళ్ళ టెరిటోరియల్ వాటర్స్ నుంచి, వాళ్ళ టెరిటరీ నుంచి ఫ్లై అవ్వడం కానీ, లేకపోతే వాళ్ళ షిప్పులు వాళ్ళ టెరిటోరియల్ వాటర్స్ నుంచి కావాలి కానీ. సో అమెరికాకు కూడా ఏదైనా లివరేజ్ ఉండాలి. బట్ నేను అనుకోను
నేను అనుకోవడం ట్రంప్ ఇంత మాట్లాడిన తర్వాత ఒక యుద్ధాన్ని క్రియేట్ చేస్తాడనేది అనుకోను. ఎందుకైతే నిన్న చెప్పిన దాంట్లోనే హీఈస్ టేకింగ్ ద క్రెడిట్ ఫర్ ది ఎండ్ ఆఫ్ ది ఇజ్రాయెల్ గాజా వార్. ఏమంటున్నాడంటే నేను నా ప్రభుత్వం వచ్చింది కనుక వీళ్ళిద్దరూ భయపడ్డారు, ఎందుకంటే నేను బెదిరించాను, అందుకు ఈ వార్ ఎండ్ అయింది కానీ ఇంకేం కారణం కాదనేది ఆయన చెప్పుకుంటున్నాడు. సో అలాంటి చెప్పుకున్న మనిషి కొత్త యుద్ధాల్లో ఆయన చేయ దూరిస్తే ఆయనకి మంచిది కాదు, అది ఆయన ఇమేజ్ కి మంచిది కాదు. అండ్ అమెరికన్స్ కూడా విసుగుపోయారు ఇలాంటి యుద్ధాల్లో, ఎస్పెషలీ ఆఫ్ఘన్ వార్ లోని అమెరికన్స్. అంతకుముందు వియట్నాం వార్ అయింది, మన ఆఫ్ఘన్ వార్. ఫస్ట్ టర్మ్ లో ఎలాంటి యుద్ధాలకి ఆయన ఉపక్రమించలేదు కదా. అదే ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాడు, మూడో ప్రపంచ యుద్ధం రాకుండా అడ్డుకుంటా అంటున్నాడు. మరి మీ అంచనా ఏంటి సార్, రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతాడా ట్రంప్? డెఫినెట్ గా ఒక గట్టిగా ప్రయత్నం చేస్తాడు. ఎందుకైతే ఇప్పుడు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వీళ్ళకి అమెరికా ఆయుధాలు ఇస్తున్నది. ఇది ఎందుకు, దానివల్ల అమెరికాకి ఏం లాభం వస్తున్నది? ఇప్పుడు యుక్రెయిన్ చూస్తే నేటో మెంబర్ కూడా కాదు. అదేమిటంటే వేరే నేటో, ఇప్పుడు రష్యా ఒకవేళ యుక్రెయిన్ లో టెరిటరీ గెయిన్ చేసింది అనుకోండి, ఇంకా టెరిటరీ ఆల్రెడీ క్రైమియా అవన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి, ఇంకా టెరిటరీ గెయిన్ చేస్తే ఏమవుతుంది? వాళ్ళ నేటో దేశాలు ఏవైతే యుక్రెయిన్ బార్డర్ లో ఉన్నాయో వాళ్ళకి నష్టం వస్తుంది. సో నేటో వాళ్ళు ఏమిటంటే ఈయన ఏడుపు ఏమిటంటే, ఫస్ట్ థింగ్ నేటో పార్ట్నర్స్ యుక్రెయిన్ లో కానీ నేటోలో కానీ ఇనఫ్ ఫండ్స్ వాళ్ళు కంట్రిబ్యూట్ చేయటం అంతా మేమే ఇస్తున్నాము. సో వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తే కానీ లాభం లేదనేది ఈయన. అందుకు ఈయన అసలు ఇంకో యుద్ధం వస్తే నష్టం అమెరికాకి, వాళ్ళ ఫండ్స్ పోతాయి. ఈయన ఇప్పుడు ఏమంటున్నాడు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే ఇప్పుడు ఆయన ఫ్యూల్ ధరలు తగ్గిస్తామంటున్నాడు. ఏది దాని తర్వాత బ్యాటరీ కార్స్ తీసేస్తామంటాడు. వీటికి అన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? యుద్ధాలు కూడా చేస్తే ఇంకెక్కడి నుంచి వస్తాయి? నేను అనుకోవడం ట్రంప్ ఇంకా యుద్ధాలని అవాయిడ్ చేయడానికే ప్రయత్నం చేస్తాడు. ఈయన ఏదో విధంగా పుతిన్ కూడా ఇవాళ కొన్ని మంచి మాటలు అన్నాడు. ఏమిటంటే మేము వీఆర్ రెడీ ఫర్ టాక్స్ విత్ అమెరికా అనేది ఇవాళ ఫ్రంట్ పేజ్ న్యూస్ అది. సో అదే జరిగితే నేను అనుకోండి యుక్రెయిన్ కి ఏదో ఒక ముగింపు వస్తుంది, ఎస్పెషల్లీ ఇన్ లైట్ ఆఫ్ ది ఇజ్రాయెల్ గాజా సీజ్ ఫైర్. రైట్. మేజర్ శ్రీనివాస్ గారు, మనం డిబేట్ ముగించే ముందు అంటే గల్ఫ్ ఆఫ్ మెక్సికోని గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తా, అలాగే దక్షిణ సరిహద్దులో ఎమర్జెన్సీ ప్రకటించడం, పనామా ప్రాంతాన్ని తిరిగి నేను స్వాధీనపరుచుకుంటానని చెప్పడం, అంటే ఇవన్నీ అంటే ఏ విధంగా చూడాలి? అంటే బాధ్యతలు స్వీకరించిన గంటల్లోనే ఈ తరహా నిర్ణయాలు, క్షణాల్లోనే ఈ తరహా అంశాలకు సంబంధించి సెన్సిటివ్ మ్యాటర్కి సంబంధించి సంతకాలు చేయటం, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేయటం. శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఈయన చేసినటువంటి వ్యాఖ్యల వెనకాలన్నిటి వెంటగా కూడా ఎకనామిక్ యాక్టివిటీ అనేటువంటిది, ఎకనామిక్ పర్స్పెక్టివ్ అనేటువంటిది బాగా కనిపిస్తుందండి. బేసికలీ ఈజ్ అ బిజినెస్ మ్యాన్ అని చెప్పుకున్నాం కాబట్టి ఆయన పనామా కెనాల్ ఏదైతే ఉందో, పనామా కెనాల్ అనేటువంటిది దాని మీద ఆధిపత్యం సాధించడం, అలాగే గల్ఫ్ ఆఫ్ మెక్సికో, ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో ఈ వాంటెడ్ టు హ్యావ్ ద సుప్రిమసీ ఓవర్ ది మ్యారిటైమ్ అండి. మ్యారిటైమ్ పవర్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి, వాటి ద్వారా వాణిజ్యం అనేటువంటిది వీళ్ళకి అమెరికాకి ప్రయోజనం కలగాలి అనేటువంటి కనిపిస్తుందండి. అలాగే ట్రంప్ ముందు ఉన్నటువంటిది ఏంటంటే అమెరికన్ డాలర్ ఏదైతే ఉందో అటు అమెరికన్ డాలర్ ని మరింత బలోపేతం చేయవలసి ఉంది. సో అమెరికన్ డాలర్ బలోపేతం చేయడం, అలాగే దాని సుప్రిమసీని కాపాడుకోవడం కోసం ఈ వాంటెడ్ టు హ్యావ్ దిస్ పనామా కెనాల్. ప్రపంచంలో అత్యధికంగా వాణిజ్యం జరుగుతున్నది ఈ పనామా కెనాల్ వెంట. దీని మీద గనక ఆధిపత్యం పట్టు సాధించినట్లయితే అమెరికా ఆల్వేస్ ఎకనామిక్ సుప్రీం పవర్ కింద ఉంటుంది. ఇలాంటి వాటిని స్ట్రాటజిక్ గా ఆయన అంచనా వేసుకుని ఇలాంటి స్టేట్మెంట్లు అనేటువంటి ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి ఈయన ఆల్వేస్ ట్రంప్ మాట్లాడేటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటే తాతిక కానిక దాంతలాగే దిఖానిక దాంతలాగే ఒక మాట మాట్లాడతారు. అలాగే మనం ముందుగానే అనుకున్నాం, మన నగేష్ గారు చెప్పినప్పుడు ఆయన ఒక మాట మాట్లాడతాడు, మరొక చర్య చేస్తాడండి. ఇదంతా కూడా ఒక డిస్ట్రాక్టింగ్ టెక్నిక్స్ కింద మనం మాటకి చేతకి పొంతన ఉండదు.
పొంతన ఉండదండి, ఏమాత్రం కూడా పొంతన ఉండదు. అయితే ఒక మాట అంటాడు, మళ్ళీ ఆబ్వియస్లీ ఆ పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి ఇమీడియట్ గా వర్డ్ ని రిట్రీట్ చేసుకుని మళ్ళీ యాక్షన్ డిఫరెంట్ గా ఉంటుందండి. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన ముందు ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే మాక్సిమం ఎకనామిక్ బెనిఫిట్స్ తీసుకోవాలి, అలాగే ఎకనామిక్ సుప్రిమసీ అనేటువంటిది మెయింటైన్ చేయాలి. మన మీద బలవంతంగా చూడండి, ఇంపోర్ట్స్ కూడా మనకి అవసరమైనటువంటి ఇంపోర్ట్స్ కాదు, అది ఏది ఎక్స్పోర్ట్ చేస్తుందో దాన్ని ఇంపోర్ట్ చేసుకునేటువంటి కంపల్షన్ మనకు సృష్టించడం, అలాగే ద చీపెస్ట్ మ్యాన్ పవర్ హ్యూమన్ రిసోర్సెస్ అనేటువంటి మన కంట్రీ నుంచి యూజ్ చేసుకోవడం, ఎట్ ది సేమ్ టైం మనకి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ లేకుండా మళ్ళీ మన ఆ యొక్క డిపోర్ట్ చేయబడినటువంటి పీపుల్ యొక్క ప్రెషర్ అంతా కూడా ఇండియా మీద పడడం, ఆ ఇండియాలోనే మళ్ళీ ఇక్కడ వేజెస్ గానీ లేకపోతే శాలరీస్ అనేటువంటివి తగ్గేలా చేయడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ కింద కనిపిస్తుందండి. ఏదేమైనప్పటికీ కూడా కంపెనీ మనం లాస్ట్ టైం తీసుకున్నంత ఈజీగా మనం ఈసారి తీసుకోవడానికి లేదు, చూసుకోవాలి. ఆయన వాస్తవంలో నిజంగా మనకి ఇండియాకి మోస్ట్ ఫేవరెట్ నేషన్ కింద ఉంచుతాడా, లేకపోతే ఆయన యొక్క చర్యలు అనేటువంటివి మనకు నష్టం కలిగిస్తాయనేటువంటిది కొంచెం మనం we have to put our fingers crossed and wait and watch it. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ నగేష్ గారు. ఇక్కడ రెండో అంశం ఏంటంటే ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయ్యాడు కాబట్టి ఇంకా అమెరికాలో ఎవరైనా 2 సార్లు అధ్యక్షులు అవుతారు కాబట్టి ఇంకో ఛాన్స్ లేని అంశం ఒకటి. అందుకు ఆయన కొంత అమెరికా చరిత్రలో కొంత నిలిచిపోవాలి, నేను చరిత్రలో నిలిచిపోవాలన్న ఒక భావన ఏమైనా ఉందా అన్న వాతావరణం కూడా నిన్న కనిపించింది. నిర్ణయాలు మరి ఆ స్థాయిలో ఉండబోతున్నాయా? అమెరికా ఫస్ట్, అమెరికా గెయిన్ ఎగైన్ అనటం, అమెరికాకి ఇంకా స్వర్ణయోగం చూపిస్తాను అనటం, అక్రమ వలసదారులని నేను పాలదోలుతాను, వాళ్ళని పంపిస్తాను అనటం, ఇవన్నీ చూస్తున్నప్పుడు అయితే కొంత ఈసారి ట్రంప్ పరిపాలన అయితే కొంత ర్యాంపేజ్ లాగే కనిపిస్తుంది. మరి చూద్దాం అది ఏ స్థాయిలో ఉండబోతుందో. థ్యాంక్ యూ నగేష్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది ట్రంప్ మొదటి రోజు తీసుకున్న నిర్ణయాలు, ప్రకటనలకు సంబంధించి 10 టీవీ లంచ్ అవర్ డిబేట్.